విత్తనం విషయానికి వచ్చినట్లయితే నాణ్యమైన విత్తనాలు లేకపోవటం వల్ల, నాణ్యత లేని విత్తనాలను విక్రయించటం వల్ల రైతులకు ఏదైతే నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని పూడ్చడం కోసం, అలా నష్టపోయిన రైతులు నష్టపరిహారం పొందడం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. మనం ప్రతి ఏటా చూస్తూ ఉంటాం, రైతుల ఏదో ఒక చోట విత్తనం మొలకెత్తలేదని, విత్తనం ఆశించిన దిగుబడి ఇవ్వలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఎజిటేషన్స్ చేయటము, ధర్నాలు చేయటము, ఎంతో కొంత 500 రూపాయలు 1000 రూపాయలు నష్టపరిహారం ఎవరో ఒకరు చెల్లించటం, కంపెనీ నుంచో ప్రభుత్వం నుంచో కొంత రావటం చూస్తూ ఉంటాం. 2000 సంవత్సరం వరకు కూడా చట్టపరంగా రైతు విత్తనం నష్టపోతే నష్టపరిహారం పొందొచ్చా పొందకూడదా అనే దాని మీద స్పష్టత లేదు. భిన్నమైన తీర్పులు ఉన్నాయి. రైతు అసలు వినియోగదారుడు అవుతాడా కాదనే దాని మీద కూడా చాలా అనుమానాలు ఉండేవి. కొన్ని సందర్భాలలో విత్తనం కొనుగోలు చేసిన రైతు వినియోగదారుడు కాదు, ఎందుకంటే ఆ విత్తనాన్ని నాటి వచ్చిన పంటను అమ్ముకొని డబ్బు చేసుకుంటాడు, అది వ్యాపారం కిందే వస్తుంది కాబట్టి రైతు వినియోగదారుడు కాదు అని చెప్పి తీర్పులు వచ్చిన సందర్భం. 2001 తర్వాత నుంచి రైతులకు అనుకూలంగా చాలా తీర్పులు వచ్చాయి. నేషనల్ కన్జ్యూమర్ ఫోరం కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చారిత్రాత్మక తీర్పులు ఇవ్వటం జరిగింది. 2-3 కీలకమైన తీర్పుల తరువాత ఇప్పుడున్న లీగల్ పొజిషన్ ఏంటంటే, విత్తనం మొలకెత్తకున్నా, ఆ విత్తనం వల్ల ఆశించిన దిగుబడి రాకపోయినా, ఆ విత్తనం వేసేటప్పుడు ఆ కంపెనీ ఏదైతే ప్రామిస్ చేస్తుందో, ఎంత దిగుబడి వస్తుందని చెప్పి ఆ కంపెనీ ప్రామిస్ చేస్తుందో ఆ మేరకు గనక దిగుబడి రాకపోతే వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేసుకొని నష్టపరిహారం పొందవచ్చు అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, వినియోగదారుల ఫోరంకైనా పోవచ్చు, సివిల్ కోర్టులో కూడా కేసు వేసుకోవచ్చు. అది గుర్తింపు పొందిన వంగడం అయితే రైతు హక్కుల చట్టం కింద ఏర్పాటు చేసిన యంత్రాంగం దగ్గర కూడా వెళ్ళి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.